పిల్లలకు బాగాలేకపోతే తల్లిదండ్రులు ప్రపంచమే ఆగిపోయినట్లే అనిపిస్తుంది. ఈరోజు నాకు కూడా అలానే గడిచింది. హరే కృష్ణ. శనివారం ప్రోగ్రాంలోని జషిక చాలా డల్గా ఉంది. ఇంటికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా చాలా ఎక్కువ జ్వరం వచ్చేసింది. రాత్రంతా తనకి చాలా ఇబ్బందిగా అయింది. సిరప్ ఇచ్చినా కూడా జ్వరం తగ్గలేదు. 104 ఫీవర్ ఉండడంతో అసలు నిద్రపోలేదు. పిల్లలు అనారోగ్యంగా ఉంటే వాళ్ళ బాధ కంటే మనసు పడే బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాత్రంతా కృష్ణుని పెడదేస్తూ తన పక్కనే కూర్చొని ఉన్నా. ఉదయం లేచిన తర్వాత కూడా ఫీవర్ అలాగే ఉంది. నాకు చాలా భయం వేసేసింది. బ్రెడ్ పాలు ఇచ్చి మళ్ళీ సిరప్ పోసాను. ఈరోజు సండే అవడంతో సెంటర్కి వెళ్ళాల్సి ఉంది. కానీ జషికాకి ఫీవర్ ఎక్కువ ఉండటంతో ఇంట్లోనే ఉండిపోయాం. సండే మొత్తం ఇలా ఇంట్లోనే గడిచిపోయింది. తనకు మందులు వేస్తూ మధ్య మధ్యలో టెంపరేచర్ చెక్ చేస్తూ కొంచెం తిన్న ఆనందపడుతూ కొంచెం నవ్వినా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకటే ప్రార్థన, కృష్ణయ్య జషికి త్వరగా ఫీవర్ తగ్గేలా చూడు అని. ఈవినింగ్ అయ్యేసరికి జషిక చాలా బెటర్గా కనిపించింది. తను నార్మల్గా ఉండేసరికి చాలా రిలీఫ్గా అనిపించింది. మనం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కానీ కొన్ని రోజులు మన ప్లాన్ ఒక్కటే, మన వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. అలా మా ఆదివారం ముగిసింది. హరే కృష్ణ.